శ్రీ అపీతు కుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణ యొక్క మహిమను దర్శించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో విశేషమైన అరుదైన అరుణగిరి పాద ప్రదక్షిణను ఏ విధంగా ప్రదక్షిణ ఆచరించవచ్చో ఇప్పుడు దర్శించుకుందాం. సాధారణంగా అరుణగిరి ప్రదక్షిణ అంటే రోడ్డు మార్గంలో 14 కిలోమీటర్లు ఆచరించేదే అరుణగిరి ప్రదక్షిణ అని అనుకుంటారు. కానీ అరుణగిరిని ఆనుకుని ఉన్న అడవి నుండి 2 మార్గాల ద్వారా కూడా ప్రదక్షిణ ఆచరించవచ్చని చాలా తక్కువ మంది భక్తులకు మాత్రమే తెలుసు. మొదటిది సాధారణంగా అందరూ నడిచే రోడ్డు మార్గం. రెండవది మధ్య మార్గం, అంటే అరుణగిరికి సమీపంగా అడవి మార్గం నుండి చేసే ప్రదక్షిణ. ఈ మార్గమంతా ఎర్రని గుర్తులతో మార్గనిర్దేశకత్వం చేయబడి ఉండటం వల్ల ఈ మార్గాన్ని రెడ్ ఇన్నర్ పాత్ అంటారు. మూడవది అరుణగిరికి చాలా దగ్గరగా అత్యంత సమీపంగా ఆచరించే ప్రదక్షిణ. ఈ మార్గమంతా పసుపు గుర్తులతో మార్గనిర్దేశకత్వం చేయబడి ఉండటం వల్ల ఈ మార్గాన్ని ఎల్లో ఇన్నర్ పాత్ అని అంటారు. ఈ 3 ప్రదక్షిణ మార్గాలను తాత్వికంగా చెప్పాలంటే రోడ్డు మార్గం ద్వారా చేసే ప్రదక్షిణను శరీర భావన లేకుండా చేసే ప్రదక్షిణగా, మధ్య మార్గం అంటే రెడ్ ఇన్నర్ పాత్లో చేసే ప్రదక్షిణను మనసుకు అతీతంగా చేసే ప్రదక్షిణగా, లోపల మార్గం అంటే ఎల్లో ఇన్నర్ పాత్లో చేసే ప్రదక్షిణను బుద్ధికి అతీతంగా పరమేశ్వరుడికి అత్యంత సన్నిహితంగా చేసే ప్రదక్షిణగా మహాత్ములు అభివర్ణించారు. సాధారణంగా అందరూ రోడ్డు మార్గంలో చేసే అరుణగిరి ప్రదక్షిణ యొక్క మహిమను వర్ణించటం ఎవరి తరము అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే సనక మహర్షికి చెప్పారు. అలాంటిది మనస్సుకు బుద్ధికి అతీతమైన స్థితిలో ఆచరించే అరుణగిరి ప్రదక్షిణ యొక్క మహిమను వివరించగలిగే శక్తిని భాగ్యాన్ని ప్రసాదించిన అరుణాచలేశ్వరునికి మనందరి తరపున శతకోటి ప్రణామాలు. ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది భక్తులను అరుణగిరి ఇన్నర్ పాత్ ప్రదక్షిణకి తీసుకువెళ్ళి ఎప్పటికప్పుడు అనేక అనుభవాలను, కొత్త కొత్త ఆధ్యాత్మిక అనుభూతులను, అమితమైన ప్రశాంతతను, అరుణాచలేశ్వరుని అనుగ్రహాన్ని అత్యంత సమీపంగా అనుభూతి చెందేదాన్ని. ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన గురుదేవులైన భగవాన్ శ్రీ రమణ మహర్షికి వినమ్రతతో కూడిన ప్రణతులు. ఇంతకు ముందు ఇన్నర్ పాత్లో భాగమైన ఈ 2 మార్గాలకు ప్రదక్షిణ ఆచరించడానికి అటవీ శాఖ వారు అనుమతించేవారు. కాలక్రమేణా వచ్చిన మార్పులే కాకుండా అరుణగిరి మీద మంటలు చెలరేగటం, అంతేకాకుండా అనేక అవాంఛనీయమైన సంఘటనలు జరగటంతో ఈ 2 మార్గాలలో భక్తులు ప్రదక్షిణ ఆచరించుటకు అటవీ శాఖ వారు అనుమతించటం లేదు. నేను అప్పట్లో ఎన్నోసార్లు అనేక సందర్భాలలో తీసుకున్న వీడియోలను మీకు ఇప్పుడు అందిస్తున్నాను. మనం ఇప్పుడు ఎల్లో ఇన్నర్ పాత్ అంటే బుద్ధికి అతీతంగా అరుణాచలునికి అత్యంత సమీపంగా ఆచరించే ప్రదక్షిణ విశిష్టతను ఇప్పుడు దర్శించుకుందాం. ఈ ఎల్లో ఇన్నర్ పాత్ ప్రదక్షిణ చాలా అరుదైనది, ఎంతో అనుగ్రహప్రదమైనది. పూర్వం రమణాశ్రమం వెనక నుండి మొదలై పశ్చిమంగా ప్రదక్షిస్తూ పవలకుండ్రు వరకు ఈ మార్గం ఉండేది. ఆ తర్వాత కాలంలో రమణాశ్రమం దాటిన తర్వాత ఆర్ట్స్ కాలేజీ ఎదురుగుండా ఉన్న మార్గం నుండి వెళ్ళటం జరుగుతుంది. అరుణాచలేశ్వరుడు నాకిచ్చిన ఈ మహత్తరకరమైన అనుగ్రహ అవకాశంతో నేను అరుణగిరి లోపల ప్రదక్షిణకు తీసుకెళ్లిన భక్తుల సంఖ్య 100లు దాటి వేలల్లోనే ఉంది. వెళ్ళిన ప్రతిసారి అరుణాచలేశ్వరుని అపారమైన అనుగ్రహానికి పాత్రురాలనై తీసుకువెళ్ళిన వారికి ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ప్రదక్షిణ పూర్తి చేయించి
తీసుకువచ్చే సదావకాశాన్నిచ్చిన అరుణాచలుని పాదపద్మములకు నా శతకోటి ప్రణామములు. రాళ్ళు ముళ్లతో ఉన్న ఈ మార్గంలో ప్రదక్షించటం కష్టమైంది. మొదటిగా మనం రెడ్ పాత్ మార్గంలో కొంచెం దూరం ప్రయాణించి ఆ తర్వాతే ఎల్లో పాత్ మార్గంలోకి వెళ్ళగలుగుతాం. లోపలి మార్గాలలో ప్రదక్షిణ చేసేటప్పుడు వాహనాల కాలుష్యం, శబ్దాల్లాంటివి ఏవీ ఉండవు. ఈ ప్రదక్షిణ మార్గంలో సహజంగా ఏర్పడిన గుహలు, సహజమైన నీటి బుగ్గలు అనేకం ఉంటాయి. సన్నని మార్గంలో ప్రయాణించిన తర్వాత అరుణగిరి ఏకరూపంతో ఎంతో అద్భుతంగా దర్శనమిస్తుంది. పచ్చని చెట్ల మధ్య కొంచెం దూరం ప్రయాణించగానే మైదానం లాంటి ప్రదేశం వస్తుంది. కాసేపు ఆగి అరుణగిరి యొక్క వైభవాన్ని చెప్పుకుని మళ్ళీ ప్రదక్షిణకు బయలుదేరగానే మొదటిగా పార్వతీ పరమేశ్వరుల ముందు నందీశ్వరుడు కొలువైన రూపం ఎంతో స్పష్టంగా అత్యంత మహిమాన్వితంగా దర్శనమిస్తుంది. ఎవరో చెక్కినట్లుగా కనపడే నందీశ్వరుని కన్ను, కొమ్ము, ముఖాన్ని దర్శించగానే మన ప్రమేయం లేకుండానే 2 చేతులు జోడించి నమస్కరిస్తాము. ఇక్కడి నుండి కొంత దూరం మనం ప్రదక్షించే బాట కొంచెం బాగుంటుంది. ఇలా కొంచెం దూరం ప్రయాణించగానే మన హృదయాలను ఆకస్మికంగా అప్రయత్నంగా ఆవరించే నిశ్శబ్దాన్ని మాటల్లో వర్ణించలేము. అలా రాళ్ల మీద ఎర్ర గుర్తులు ఉన్న మార్గంలో ప్రయాణించగానే కొంత దూరం చేరుకునేసరికి అరుణగిరిలోని పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర రూపంగా దర్శనమిస్తారు. ఈ ప్రదేశంలోనే అరుణగిరిపై వర్షాకాలంలో వచ్చే నీరు నిల్వ ఉండి ఒక కోనేరులా ఏర్పడింది. ఒకసారి 48వ ఇన్నర్ పాతికి నేను కొంతమంది భక్తులను తీసుకువెళ్తున్నాను. వారికి భావోద్వేగంతో అరుణాచలేశ్వరుని ఆలయంలో 6 కాలాల అభిషేకం ఎలా జరుగుతుందో అలా సాక్షాత్తు అరుణగిరి పరమేశ్వరుడే కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో దేవతలు, సిద్ధులు అరుణగిరిని అభిషేకించినప్పుడు ఆ అభిషేకించిన జలం ఇక్కడి వరకు వస్తుందని, ఏ శివలింగానికైనా అభిషేకం చేసేటప్పుడు గంగేచ యమునేచ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని భావిస్తూ అభిషేకిస్తారు. కానీ అరుణగిరిని దేవతలు అభిషేకించినప్పుడు గంగేచ అనగానే గంగామాత వచ్చి చేతులు కట్టుకుని నిలబడుతుంది. యమునేచ అనగానే యమునా నది వచ్చి నిలబడుతుంది. అదేవిధంగా అన్ని నదీమతల్లులు పరమేశ్వరుణ్ణి అభిషేకించడానికి ఎప్పుడూ స్వయంగా సిద్ధంగా ఉంటాయని చెప్పాను. ఆ ప్రదేశంలో నా కూడా వచ్చిన భక్తులకు నేను చెప్పింది సత్యమే అని ధృవీకరించడానికే అన్నట్లుగా అరుణగిరి నుండి జాలువారుతూ వస్తున్న జలాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ జలం పాలరంగులో ఎంతో స్వచ్ఛంగా ఉంది. అంతేకాక సిద్ధులు అనేక రూపాల్లో ఇక్కడ సంచరిస్తూ ఉంటారని చెప్పినప్పుడు నా కూడా వచ్చిన ఉషా అనే ఒక భక్తురాలు మనసులో జానిస్తూ అలాంటి సిద్ధుల దర్శనం నాకు చేయించు అరుణాచల అని కోరుకున్నారు. ఆ నీటిని ఆవిడ ఒక ఫోటో తీసుకున్నారు. కానీ విచిత్రంగా ఆ ఫోటోలో పెద్ద పాము, ఆ పాము నీడలో శివలింగం, ముని రూపం కనిపించాయి. ఆ భక్తురాలు ఎంతో ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ పల్లపు ప్రదేశం నుంచి కొంచెం పైకెక్కి ఆ బాటలో సాగుతూ ఉంటే ఎత్తైన చిన్న కొండ వస్తుంది. ఈ కొండ మీద కూర్చుని చాలామంది భక్తులు ధ్యాన నిమగ్నులై ఉంటారు. దానిని దాటుకుని కొంచెం ఎత్తైన గట్టు మీద ఎక్కి 10 అడుగులు వేయగానే
ఇంతకు ముందు వచ్చినట్లుగా వర్షాకాలంలో అరుణగిరి మీద కురిసిన వర్షపు నీరు నిల్వ ఉండటానికి పెద్ద పల్లం వస్తుంది. అక్కడి నుండి ఆ గట్టు మీద 4 అడుగులు వేయగానే భగవాన్ శ్రీ రమణ మహర్షి కూర్చున్న రాయి ఉంది. ఆయన అందించిన పరమశాంతిని ఆస్వాదిస్తూ బయలుదేరి సన్నటి బాటలో వెళ్ళేసరికి అరుణగిరి అకస్మాత్తుగా తన గంభీరమైన ఉనికిని చూపి మనల్ని విస్మయపరిచేలా కనిపించే ఒక బహిరంగ మైదానం గల చిన్న కొండ వస్తుంది. 20వ శతాబ్దం వరకు ఇక్కడ చిరుతపులి కనిపించేది. అందువల్ల ఈ కొండకు చిరుతపులి రాయి అని పేరు వచ్చింది. ఇక్కడ అనేక మంది సాధువులు ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. విశ్రాంతికి, ధ్యానానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. తెల్లవారుజామున 3 గంటలకు దేవతలను దర్శించడానికి ఇది అనువైన ప్రదేశం అని భక్తుల విశ్వాసం. ఈ కొండపైనే సహజంగా ఏర్పడిన నీటి బుగ్గలు ఉన్నాయి. ఈ నీటిని పరీక్షిస్తే ఎంతో స్వచ్ఛమైన నీరుగా తెలుస్తుంది. కంటికి చిన్నదిగా కనిపించిన ఈ నీటి బుగ్గ ఎంతో లోతుగా ఉంటుంది. ఈ ప్రదేశంలో కూర్చున్నప్పుడు అరుణగిరి పైన సూర్యోదయం ఎంతో అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. ఏ ప్రదేశానికి ఆ ప్రదేశంలోనే ఇక్కడే ఉండిపోతే చాలు అని అనిపించేటట్లు ప్రశాంతమైన వాతావరణం, ఎదురుగా అరుణాచలుడు తప్ప మనకి ఏమీ కానరాదు. అందుకేనేమో దేవతలు, మహాత్ములు కైలాసం కన్నా అరుణాచలంలో నివసించడానికి ఎన్నో తపస్సులు చేస్తారన్న పురాణ వాక్కుని గుర్తు చేసుకుని ఆ ప్రదేశాన్ని వదల్లేక వదులుతూ ముందుకు బయలుదేరతాము. భగవాన్ కూర్చున్న ఈ రాతిని అనేక మంది సాధకులు ఇక్కడ ధ్యానంలో నిమగ్నులవుతారు. అలా వెళుతుండగా ఇరువైపులా రాళ్లతో ఉన్న ఒక చిన్న మార్గం నుండి నడుచుకుంటూ ఒక ప్రదేశానికి వస్తాము. ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైన విశేషం చెప్పాలి. ఎప్పుడూ ఈ ఇన్నర్ పాత్ ప్రదక్షిణకు వచ్చిన ఒక శునకం ఎంతో ప్రేమగా మనల్ని వెంబడిస్తుంది. ఏ మహాత్ముడో ఈ రూపంలో ఎల్లప్పుడూ అరుణగిరిలో సంచరించే భాగ్యాన్ని సంపాదించుకున్నారన్నట్లు స్పష్టంగా మనకు గోచరమవుతుంది. అలా ఆనంద హృదయంతో ముందుకు సాగుతూ సిద్ధర్ కోనేరు వద్దకు వస్తాము. ఈ ప్రదేశం ఎంతో మహిమాన్వితమైనది. ఇన్నర్ పాత్లోనే కాకుండా అనేకసార్లు నేను భక్తులతో కలిసి దూర్వాసముని ఆలయానికి ఎదురుగా ఉన్న మార్గంలో ఉదయాన్నే ఇక్కడికి వచ్చి సాయంత్రానికి తిరిగి వెళ్ళిన రోజులు 100 సార్లు కంటే పైనే ఉన్నాయి. ఇక్కడికి రాగానే మరో లోకంలోకి ప్రవేశించినట్లు ఉంటుంది. అసలు అరుణగిరిలో ఉన్న లోపలి మార్గాలను, విశేషాలను, అనుభూతులను, అనుభవాలను యాజ్ ఇట్ ఈజ్గా వివరించటం చాలా కష్టతరమైనది. కేవలం అరుణగిరి ఇన్నర్ పాత్ ప్రదక్షిణ అనుభవించి తీరాలి, అంతే. ఇప్పుడు మనం దర్శించుకునే ప్రదేశం పేరు సిద్ధర్ కోనేరు. ఈ కోనేరులో 365 రోజులు నీరు ఉండటం మరింత విశేషం. ఈ పుష్కరిణి గట్టు మీద కాటు శివ అనే సిద్ధర్ ఒక గుహను నిర్మించుకుని ధ్యానంలో ఉండేవారు. భగవాన్ రమణ మహర్షి కాలంలో ఉన్న ఈ కాటు సిద్ధర్కు చాలా సిద్ధులు, అతీంద్రియమైన శక్తులు ఉండేవి. కాటు అంటే అడవిలో నివసించేవారు కాబట్టి భక్తులందరూ ఆయన్ని కాటు శివ అని పిలిచేవారు. ఈయన వర్షం వచ్చినప్పుడు అరుణగిరి మీద నుండి ప్రవహిస్తూ వచ్చిన నీరు ఈ సిద్ధర్ కోనేరులో నిల్వ ఉండగా ఆ నీరు పొంగి పారుతుంటే వృధాగా పోకుండా ఆ నీటిని చిన్న కాలువల ద్వారా మొక్కలకు ఉపయోగపడేలా చేశారు. ఆయన నివసించిన గుహ ఇప్పుడు శిథిలమై ఉంది. ప్రవేశ ద్వారం ఒక తోరణంలా ఉంటుంది. ఈ గుహలో ధ్యాన నిమగ్నులైన వారికి ఓంకార శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది.
ఈ సిద్ధర్ కోనేరులో నిల్వ ఉన్న నీరు అనేక మంది సాధువులు త్రాగడానికి, స్నానమాచరించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతమంతా మహిమాన్వితమైన వాతావరణంతో ఆధ్యాత్మిక ప్రశాంతతను తమ ప్రయత్నం లేకుండానే భక్తులు అనుభూతి చెందుతారు. ఈ కోనేరు గట్టిన చెట్లపై కోతులు మనల్ని ఎంతో ఆహ్లాదపరుస్తాయి. మనం వెంట తెచ్చుకున్న అల్పాహారాలు మనతో పాటు కోతులు కూడా ఎంతో ముచ్చటగా తింటాయి. అనేక మంది భక్తులతో ఈ సిద్ధర్ కోనేరు గట్టున ఎన్నో సత్సంగాలు నిర్వహించుకున్నాము. అరుణగిరిలో ఈ సిద్ధర్ కోనేరు నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో అద్భుతాలను, అనుభూతులను అందించింది. ఈ ప్రదేశంలో జరిగిన నా స్వానుభవం ఏంటంటే, ఒకసారి నేను అనేక మంది భక్తులతో ఈ సిద్ధర్ కోనేరుకు వచ్చినప్పుడు నా కూడా ఉన్న భక్తులకు కనిపించకుండా నాకు మాత్రమే సిద్ధర్లు తమ తమ రూపాలతో దర్శనమివ్వటం నా జీవితంలో మరుపురాని సంఘటనలు. ఈ కోనేరు గట్టున సహజంగా ఏర్పడిన పాము పొట్లు, పెద్ద పెద్ద వృక్షాలు, చెట్ల నుండి కోనేరులో రాలిన ఆకులు, ఆ కోనేరులో చేపలు అన్నీ కూడా మనసును అంతర్ముఖం చేయటానికే ఉన్నాయని నా ప్రగాఢ విశ్వాసం. ఇన్నర్ పాత్లో ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక నడవలేము అనుకున్న వారు ఇక్కడి నుండే బయటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచే మనం ఇంకొంచెం కష్టమైన ఎల్లో ఇన్నర్ పాత్లోకి ప్రవేశిస్తాము. ఇప్పటి వరకు అరుణగిరిని అడవి మార్గం ద్వారా ప్రదక్షించే రెడ్ ఇన్నర్ పాత్ నుండి ఎల్లో ఇన్నర్ పాత్కి ఎలా వెళ్ళాలో దర్శించుకున్నాం. వచ్చే భాగంలో అరుణగిరిలో బుద్ధికి అతీతంగా, అరుణాచలేశ్వరునికి అత్యంత సమీపంగా ఎల్లో ఇన్నర్ పాత్ ప్రదక్షిణ ఎలా ఆచరించాలో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల. శివనిధి శివా